తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు బీసీ కులగణన గురించి మాట్లాడతాడు, బీసీలు వ్యాపారవేత్తలు కాలేదని మాట్లాడతాడు, బీసీలు మీడియా ఛానల్ ఓనర్స్ కాలేదని మాట్లాడతాడు. ఎక్కడ కూడా బీసీల ప్రాతినిధ్యం లేదని ఎన్నో సందర్భాల్లో మాట్లాడింది మనం అందరం చర్చా వేదికల ద్వారా కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, పత్రికల ద్వారా కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణలో బీసీ వాదం అని ఎత్తుకొని బీసీల గురించి మాట్లాడుతున్న పోరాడుతున్న తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ తీన్మార్ మల్లన్న గారిని రాహుల్ గాంధీ కాపాడాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే మొన్న అంజన్ కుమార్ యాదవ్ గారి స్టేట్మెంట్ కూడా చూసాం. నన్ను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా ఇక్కడున్న ఆధిపత్య కులాల వాళ్ళే అడ్డుకున్నారని చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీసీలను అడుగడుగున అవమానిస్తున్న సంఘటన నిరంతరం జరుగుతున్న బీసీలు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. తక్షణం మేమేం పిలుపునిస్తా ఉన్నామంటే బహుజన కులాలన్నీ ఏకమై బహుజనులందరం బహుజన రాజ్యాధికారం తెచ్చుకోవడమే దీనికి పరిష్కారం తప్ప మరో పరిష్కారం లేదని తెలియజేస్తూ తీన్మార్ మల్లన్న కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజకీయాలను శాసించే విధంగా ఆయన పోరాట పంతా ఉండి బహుజనులందరినీ ఏకం చేసి ఈ రాష్ట్రంలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను ముఖ్యమంత్రులు చేసే కార్యక్రమం తీన్మార్ మల్లన్న తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందని చెప్తున్నారు. కాబట్టి దాదాపుగా ఒక నెల రోజుల కింద ఒక మహాసభ బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, బహుజన రాజకీయం కోసం, బహుజన కులాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు రావడం కోసం ఒక తీన్మార్ మల్లన్న సామాజిక దృక్పథంతో ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ఒక పార్టీలో ఉండి ఆయన సామాజిక సేవ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి జీర్ణించుకోలేక వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క ఉద్యమ విధానాన్ని, అదేవిధంగా బహుజన కులాలకు రాజాధికారం రాకుండా చేయడానికి వీరు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారన్న ఉద్దేశంతోన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాయిస్ బహుజన కులాలకు రాకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. గాంధేయవాది అని చెప్తున్నారు. నిన్న మొన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు తెలంగాణకు వచ్చినమ్మడే రేవంత్ రెడ్డికి తెలియకుండానే తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం జరుగుతుందా? కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అన్ని కులాలలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ బహుజన రాజాధికారం వైపు మాత్రమే మనం పోగలిగితేనే మనకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే విషయము మనకు వస్తుంది. గతంలో కూడా కొంతమంది వచ్చి యూనివర్సిటీల నుంచి, కులాల నుంచి ఎన్నో విధాలుగా ఎన్నో పార్టీలు ఉన్నారు. మనం అక్కడ నుండి అవమానపడే బదులు మనంతలకు మనకు సొంత కాళ్ళపైన మనం నిలబడితేనే మనం బహుజన రాజాధికారం తెచ్చుకోగలుగుతాం, మన ఆత్మాభిమానంతో ఉండగలుగుతాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయం తీన్మార్ మల్లన్న ఈ సమాజానికి ఎన్నో కష్టాలు వచ్చి ఇబ్బంది వచ్చినా కూడా ఈ రోజుకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చి కేటీఆర్, కేసీఆర్, కవిత బతికిండ్రు. వాళ్ళు ఎన్నో వేల కోట్లుగా వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిరు. అదేవిధంగా బహుజన కులాలు ఏకమై రాజాధికార దిశ వెళ్ళాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళని పక్షాన మనకు అల్టిమేట్గా తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా మనల్ని ద్రోహం చేస్తారనే విషయం పసిగట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచింది. కాబట్టి అవమానపడే పార్టీల్లో మనం వద్దు. టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అవి మనకి కావు. కాబట్టి తీన్మార్ మల్లన్నకు మేము మద్దతుగా చెప్తున్నాం. మీ రాక కోసం, మీ ఆలోచన కోసం, బహుజన పూలే అంబేద్కర్ విధానం కోసం, కాన్సీరామ్ విధానాల కోసం మేము ఎల్లవేళలుగా మీకు తోడుగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిన్న మొన్న ఎట్టే జానయ్య గారు కూడా దాదాపు అన్ని పార్టీలు ఇబ్బంది పెట్టినాయి. ఈ పార్టీలు ఎప్పటికైనా మనల్ని ఆత్మాభిమానంతో ఉండనియవు. మన సొంత కాళ్ళతోన మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుదాం. ఆ విషయాన్ని తెలియజేస్తూ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్. బీసీ సంక్షేమ సంఘం తాలూకా అధ్యక్షులు బాన్చందర్. తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసినందుకు ఒకటే తీన్మార్ మల్లన్న గారు ఒక రెడ్డి సామాజిక వర్గం అంతా కలిసి తీన్మార్ మల్లన్న ఒక బీసీ అని మాత్రమే మీరు మనసులో పెట్టుకొని తీన్మార్ మల్లన్న బీసీల గురించి వినిపిస్తున్నందున మీరు సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే చిన్నారెడ్డి గారు బీసీ
ఈ ఒక బీసీని ఎట్లా సస్పెండ్ చేసిండో చిన్నారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. బీసీల వాదం ఇది. బీసీలకు మద్దతు ఉండేటట్టయితేనే మీరు మద్దతు ఇస్తున్నట్టయితే చిన్నారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలి. మేము ఈ కల్వకుర్తి తాలూకా నుంచి తీన్మార్ మల్లన్నకు మేము వెన్నంటూ ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న మట్టి తిరిగి తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలని అన్ని కుల సంఘాలను ఏకం చేసి తీన్మార్ మల్లన్న అంటే ఒక బీసీ నాయకుడిగా మేము ఈరోజు ఆ అన్నని తీన్మార్ మల్లన్నని మేము ఏకంగా తీన్మార్ సీఎంగా ప్రకటించబోతున్నాం. తీన్మార్ మల్లన్న అంటే సీఎం అవుతాడు. దానికి మీరు రెడ్డిలది ఇంతకుముందుకే చెప్పిండు లాస్ట్ సీఎం రెడ్డి అని. ఇప్పుడు ఇక జరగబోయేది ఒకటే, మీకు నెక్స్ట్ ఈ లోకల్ ఎలక్షన్లో కూడా బీసీలమే ఉంటాం, బీసీలమే గెలుస్తాం. రెడ్డిలని తరిమి కొట్టే కాడికి తెచ్చిరు మీరు. మా బీసీని సస్పెండ్ చేసి ఇక ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సరే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని స్వాగతించాం. సర్వేలో మేము అందరం పాల్గొన్నాం. వచ్చిన తర్వాత 33 లక్షల మంది బీసీలని చంపేస్తే ఇక్కడ మాట్లాడాలి? ఈ దేశంలో బీసీలు 50% మించి ఉన్నారని ఏ సర్వే అనేది చెప్తుంది. అట్లాంటిది గత కేసీఆర్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడే బయటపడ్డది. దాంట్లో ఉన్న సంఖ్యకి దీంట్లో ఉన్న సంఖ్య 33 లక్షల మంది బీసీలు చచ్చిపోయి వేరేలు బతికిరట. అంటే బీసీలకు ఎవరికి పెళ్లిళ్ళు కాలేదు, వేరేలకు పెళ్లిళ్ళైనా ఎక్కువ మంది పిల్లలు కన్నారనమాట. ఈ సర్వేని ఒక నికార్సైన బీసీవాదిగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూనే ఈ కులగణన సర్వేలో తప్పుడు తడకలు ఉన్నాయి. మోసం చేశారు, సంఖ్యను తక్కువ చూపించారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% జాబులు కొట్టేయడానికి వాళ్ళ సంఖ్యను పెంచి బీసీల సంఖ్యను తగ్గించారని చెప్పేసి బహిరంగంగా మాట్లాడి పత్రాలు చించేయాలని చెప్పేసి గట్స్ ఉన్న మొగోడిగా చెప్పడం జరిగింది. అది నిజంగా నిరూపితమైంది కూడా ఈరోజు. అది నిజం కాకపోతే మీరు రీసర్వే ఎందుకు చేస్తా అంటారు? ఈ స్థానిక సంస్థలు ఎందుకు పొడిగిస్తారు? అంటే మీరు చేసి తప్పుడు ఒప్పుకున్నారు. కానీ అక్కడ ప్రశ్నించిన తీన్మార్ మల్లన్నని ఈరోజు కాంగ్రెస్ పార్టీ, నేను అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కాదు, గతంలో మూసివేయబడ్డ రెడ్డి కాంగ్రెస్గా మారిందేమో అనే డౌట్ వస్తుంది. ఈ రెడ్డి నాయకులందరూ కలిసి మాట్లాడుతున్నారు. అదే ఒక రెడ్డి నాయకుడు మా బీసీల గురించి మీరు మూత్రం తాగాలి, ఉచ్చ తాగాలన్నప్పుడు ఎందుకు మాట్లాడలే ముఖ్యమంత్రి గారు? ఇక్కడ ఉన్న మంత్రులు మాట్లాడలే? అంటే బీసీలు అంటే అంత అలుకు అయిపోయినారా? అంత లోకు అయిపోయినారా బీసీలు అంటే? మీరు బీసీ నాయకులు తులనాడిన నాయకుల గురించి మాట్లాడరు, కానీ ఒక్క సందర్భంలో మాట్లాడితే వాడి గురించి మాట్లాడితే ఈరోజు మమ్మల్ని మొత్తం రెడ్డి ప్రపంచాన్ని అన్నంత మొత్తం మునిగిపోతుందని మాట్లాడుతున్నారు. ఖబర్దార్, మీరందరూ ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలం రేపు తలుచుకుంటే ఖచ్చితంగా ఈసారి మార్పు వస్తుంది. రాబోయే ఎలక్షన్లో బీసీల సత్తా చాటుతాం. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు మాట్లాడింది 100% నిజం. కాబట్టే మీరు రీసర్వే చేస్తున్నారు, మీరు ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసినారు, అప్పుడే అర్థమవుతుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి కల్వకుర్తి బీసీ ప్రజానీకమంతా, బీసీ సప్లాన్ సాధన కమిటీ తరఫున, సంక్షేమ సంఘం తరఫున ప్రతి ఒక్క బీసీ మేధావులందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో తీన్మార్ మల్లన్నకు వెన్నంటి నడుస్తామని చెప్పేసి రాబోయే కాలం మొత్తం బీసీ రాజ్యమే ఉంటుందని ఆశిస్తూ మరొక్కసారి తీన్మార్ మల్లన్న మీరు అధైర్యపడొద్దు, మేమంతా మీ వెంటే ఉన్నాం అని తెలియజేస్తున్నాం. మధు, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని తెలంగాణ యువజన సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో అనేకసార్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని, అధినాయకత్వాన్ని, కేంద్రంలో అధిష్టానాన్ని దుర్భాషలాడుతూ అనేకసార్లు మాటలు జారిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళపై ఏనాడు స్పందించని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల కోసం ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ప్రశ్నించే గొంతులుగా చలామణై ప్రస్తుత ప్రభుత్వంలో పదవులు తీసుకొని పెదవులు మూసుకున్న వాళ్ళకంటే నిరంతరం అధికారంలో ఉండి ఎమ్మెల్సీ అయ్యి ఉండి కూడా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ లోపాలపై నిరంతరం ఎండగడుతూ ప్రజల పక్షాన గొంతు విప్పుతున్న తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా వ్యతిరేకిస్తుంది. మీరు గతంలో చూసుకుంటే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు
వాళ్ళ తమ్ముడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తనకు షోకస్ నోటీస్ ఇవ్వలేదు, ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ఒక నీతి, బీసీలకు ఒక నీతి చలమని అవుతుందా? వెంటనే మేము తెలంగాణ నిధుల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. తీర్మానం మల్లన్నపై ఏదైతే కుట్రపూరితంగా ఒక చిన్న కుంటి సాగు చూపుతూ సస్పెండ్ చేశారో దాన్ని ఇమీడియట్లీ ఎత్తివేయాలని తెలంగాణ యూజర్ సంఘం డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లను సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరమైన సంఘటన. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేది. కాంగ్రెస్ పార్టీ వైపు బీసీ సమాజం ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికలలో అధికారంలో రావడం జరిగింది. ఒకసారి మీనాక్షి నటరాజన్ కూడా పునరాలోచన చేసి పూర్తి సమీక్ష చేసి నివేదిక తెప్పించుకొని ఆ నివేదికానుసారంగా సస్పెండ్ చేస్తే బాగుండేది. ఒక రకంగా గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ వారు చేసినటువంటి అనేకమైన అవినీతి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎండగడుతూ మరి లైవ్లో ప్రజలందరికీ చూపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూనే కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తులలో తీర్మానం మల్లన్న ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం పిసిసి అధ్యక్షుల వారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ పునరాలోచన చేసి తిరిగి తీర్మానం మల్లన్నను కాంగ్రెస్ పార్టీలో తీసుకునేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడంపై మన ముందు బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన తీర్మానం మల్లన్న కానీ సస్పెండ్ చేయడం నిజంగా చాలా అవమానీయ ఘటనగా మేము భావిస్తున్నాం. ఎందుకొరకంటే బీసీ వాదాన్ని బలంగా ఈరోజు గ్రామాన వ్యాప్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి తీర్మానం మల్లన్న. అటువంటి వ్యక్తిని ఈరోజు పార్టీని సస్పెండ్ చేయడం కాంగ్రెస్ పార్టీ తన గొయ్యిని తానే తోవుకున్నట్లుగా ఈరోజు మొత్తం బీసీ సమాజం భావిస్తుంది. ఎందుకొరకంటే శాసన మండలిలో కానీ బీసీ వాదాన్ని వినిపించిన ఏకైక ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న. అటువంటి వ్యక్తిని ఈరోజు సస్పెండ్ చేయడం నిజంగా బీసీ సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తులో అతను తీసుకోబోయే నిర్ణయానికి బీసీ సమాజం మొత్తం విన్నట్టే ఉంటుంది. ఎందుకొరకంటే కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలను కులగణన చేయలే, స్కానింగ్ చేయాలనేది ఏదైతే సందేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిందో అటువంటి కులగణన విషయంలో జరిగిన తప్పిదాలను ఆయన బీసీలకు జరిగిన అన్యాయాన్ని గ్రామాన ప్రతి బీసీకి అర్థమయ్యే విధంగా తీసుకుపోయినందుకు తగిన గుణపాఠం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అతనికి ఇచ్చినట్లయింది. ఈ విషయంలో మేము తీర్మానం మల్లన్న గారికి వెన్నంటే ఉంటాం. ఎందుకొరకంటే బీసీల పక్షాన ప్రతినిత్యం పోరాడే వ్యక్తి. విషయం ప్రతి జీవో విషయంలో కానీ, జీవో 29 విషయంలో కానీ, జీవో 55 విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ఈడబ్ల్యూఎస్ విషయంలో కానీ ప్రతి బీసీ బిడ్డకు చేరే విధంగా ఈరోజు బీసీ భావజాలాన్ని బలంగా వినిపించిన వ్యక్తి తీర్మానం మల్లన్న. అటువంటి వ్యక్తిని భవిష్యత్తులో మాకు పోటీగా రాగలుగుతాడు అనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోని అగ్రవర్ణ పెద్దలందరూ కలిసి ఒక పెద్ద కుట్రగా ఈరోజు మేమందరం భావిస్తున్నాం. దీనికి ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో కాంగ్రెస్ పార్టీ తాను దోకున్నతో తానే పడిపోతుంది. ఎందుకొరకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మొన్న శాసనమండలి ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి తనకున్న సోషల్ మీడియా ద్వారా కానీ తన వాక్చాతుర్యంతో కానీ బీసీల విషయంలో కానీ ప్రతి నిత్యం విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైన వ్యక్తిగా తీర్మానం మల్లన్న గారు ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఈరోజు సస్పెండ్ చేయడం నిజంగా బాధాకరం. మేము ఒకటే చెప్తున్నాం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అధికారంలోకి తీసుకురావడానికి ఎంత కృషి చేయడం జరిగిందో రేపు మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గద్దె దించడానికి అంతే పెద్ద ఎత్తున ఈరోజు బీసీ ప్రజలందరూ ఏకమవుతారు. భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయానికి బీసీ సమాజం మొత్తం అతని వెన్నంటే ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడము అనైతికమని అంటున్నారు. ఆ విషయంపై మీరు ఖచ్చితంగానే. ఎందుకొరకంటే ఇందాక చెప్పినట్లుగా బీసీల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఈరోజు ప్రతి బీసీ బిడ్డ తమకు జరుగుతున్న అన్యాయాలపై నిలదీసేటట్లు ఈరోజు ప్రతి బీసీ బిడ్డను అవేర్నెస్ చేసింది తీర్మానం మల్లన్న. కాబట్టి వాళ్ళు సహించుకోలేకపోతున్నారు. మాకు భవిష్యత్తులో పోటీ అవుతాడో, మా ప్రభుత్వానికి ఇతని ద్వారా మాకు బీసీల నుంచి ఎప్పుడు ముప్పు వచ్చే అవకాశం ఉందని ముందే గ్రహించిన ఈ అగ్రవర్ణ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయంగా మేమందరం భావిస్తున్నాం. దీనికి ఒకటే చెప్తున్నాం, భవిష్యత్తులో తగిన గుణపాఠం బీసీ సమాజం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడాన్ని బీసీ పొలిటికల్ జడ్జెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీన్మార్ మల్లన్న పాత్ర ఎంతో ఉంది. అది బీసీ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కోసం, తెలంగాణ అధికారం రావడానికి కోసం ఈరోజు తీన్మార్ మల్లన్న సేవలు ఎంతగానో ఉపయోగించుకున్నారు. మరి ఆయనకు రాష్ట్ర స్థాయిలో ప్రచార కమిటీగా బాధ్యతలు ఇచ్చి, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా దోహదపడినటువంటి తీన్మార్ మల్లన్నను నేడు ఏదో వ్యాఖ్యలు చేశాడు, ఈరోజు ప్రజలను నిలిచివేశాడని చెప్పి సాగుపెట్టి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఈరోజు సస్పెండ్ చేసినట్టు ఏదో ఉత్తర్వులు జారీ చేసినట్ట. నిజంగా ఎంత సిగ్గుచెడు దౌర్భాగ్యం అంటే, మళ్ళీ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్కే ఈరోజు క్రమశిక్షణ తప్పిండని చెప్పి రాష్ట్రం అంతా కూడా వస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. మొన్న ఈ మధ్యలోనే వనపర్తి నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన సందర్భంగా మేఘారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఎంపీ మల్లురావి సమక్షంలో, జూపల్లిరావు గారు అందరి సమక్షంలో ఇక్కడ కింద కూర్చొని మనం చూసినాం. నిరసన తెలిపినటువంటి విధానం కానీ, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నటువంటి వాతావరణము ఈరోజు రాష్ట్రం అంతా చూసిండే, చిన్నపిల్లలు తెలుస్తుంది. మరి క్రమశిక్షణ కమిటీ చైర్మనే క్రమశిక్షణ తప్పిండు, మరి ఆయనకు ఈరోజు తీన్మార్ మల్లన్నను ఉత్తర్వులు చేసినంత నైతికత లేదని మాత్రం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఫస్ట్ ఆయనకే నైతికత లేదు, ఆయన వేరే వాళ్ళకు నువ్వు ఎట్లా సస్పెండ్ చేసే అధికారం ఆయనకి ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ నిజంగా అందరినీ ఒకే విధంగా చూస్తే, బీసీలను కానీ తర్వాత వేరే లీడర్లను కానీ అన్ని వర్గాలను ఒకే విధంగా చూసినట్టుంటే ముందు చిన్నారెడ్డి గారిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తొలగించి ఆయనను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. నెంబర్ 1. ప్రభుత్వం కూడా ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఈరోజు కేబినెట్ ర్యాంక్లో ఉండి కింద కూర్చొని నిరసన తెలిపితే నువ్వు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టే కదా, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించినట్టే కదా, ఈరోజు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే కదా. నువ్వు ప్రభుత్వం నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఈరోజు మరి నిన్నేం చేయాలి? చిన్నారెడ్డి గారిని ఏం చేయాలి? చిన్నారెడ్డి గారి మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? చిన్నారెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? చిన్నారెడ్డి గారిని ప్రణాళిక సంఘ వైస్ ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అందుకే పిసిసి అధ్యక్షుల వారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మహేష్ కుమార్ అన్నకు. ఈరోజు బీసీ కులగణన అంశం మీద రాష్ట్రంలో, దేశంలో ఎవరు చేయనటువంటి సాహసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే బీసీల ఆకాంక్షలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీరు పోసింది. బీసీల ఆకాంక్షలు నెరవేరుస్తున్న క్రమంలో ఈరోజు తీన్మార్ మల్లన్న కాదు, రాష్ట్రం అంతా కూడా ఈరోజు కోరింది. ఆ లెక్కల కొన్ని సందేహాలు ఉన్నాయని. తీన్మార్ మల్లన్న దాన్ని ప్రజల తరఫున బీసీల పక్షాన వాయిస్ పెట్టేటండి, కానీ ఆయన సొంత ఇంటికి ఏం రాదు కదా. ఈరోజు ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. గతం నుంచి కానీ ఇప్పుడు కానీ ఎమ్మెల్సీ అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన సరే కూడా దోహదపడినొచ్చు గెలుపుకు, కానీ గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు రికార్డు స్థాయిలో గెలుపుకు దగ్గరగా వచ్చిన విషయం కూడా అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం అంతా కూడా అతనికి సపోర్టుగా ఉంటుంది. అతను ఏం నిర్ణయం తీసుకున్నా బీసీల కోసం, తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి బీసీ పొలిటికల్ చేసి కూడా ఆయనను సస్పెన్షన్కు వ్యతిరేకిస్తూ ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి మేము ఏఐసిసి కానీ పిసిసి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతా ఉన్నారు వనపర్తికి. కాబట్టి ఒకసారి మన గతంలో ఇదే నియోజకవర్గంలో క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి క్రమశిక్షణ కమిటీ చర్యల మీద కూడా అదేవిధంగా చర్యలు తీసుకుంటే మేము అందరికీ ఒకేలాగా నీతి ఉందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు నల్గొండల టీచర్ ఎమ్మెల్సీ జరిగింది మొన్న 27 తారీఖు నాడు. అక్కడ ఉపాధ్యాయ సంఘం నుంచి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు పోటీ చేశారు. సరే ఇండిపెండెంట్గా చేసిండు ఉపాధ్యాయ సంఘం నుంచి, కానీ ఆయన టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. గతంలో మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డి గారికి పార్టీ బీఫామ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఆయన ఇండిపెండెంట్గా రెబల్గా వేస్తే ఆయనను సస్పెండ్ చేసిండ్రు, మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ టీపీసీ అధికార ప్రతినిధిగా ఉండి మళ్ళీ అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే కదా. మీ కాంగ్రెస్ పార్టీ పోటీ అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు మళ్ళీ అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్? అంటే ఈరోజు బీసీలకు ఒక నీతి, తర్వాత వేరే వర్గాలకు ఒక నీతి అనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతూ ఉంది. కాబట్టి సామాజిక న్యాయం అందరికీ సమానంగా చూసే విధానం మనం ఏదైతే చెప్తున్నామో కాంగ్రెస్ పార్టీ నుంచి,
దాన్ని అందరికీ ఒకటిలాగా వర్తించాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసే పక్షాన రాష్ట్ర నాయకత్వానికి తర్వాత ఏఐసిసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అనైతికమని యావత్ బీసీ సమాజం మరియు మల్లన్న అభిమానులు చాలామంది అంటున్నారు. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి మహబూబ్ నగర్ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజు గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే. అయితే ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అనేది మా తీన్మార్ మల్లన్న టీం నుంచి మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఈజ్ బ్యాక్ అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్టడుగున ఎలక్షన్స్కి బిఫోర్ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని హైలైట్ చేసిందే తీన్మార్ మల్లన్న. ఎందుకంటే నేను ఇక్కడ కాన్స్టిట్యున్సీగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న తీన్మార్ మల్లన్న టీం నుంచి మా నియోజకవర్గ జడ్చర్లకు కానీ దేవరకద్రకు కానీ అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక 40 కాన్స్టిట్యున్సీలలో తీన్మార్ మల్లన్న గారు 45 కాన్స్టిట్యున్సీల వరకు ప్రచారం చేశారు. 45 కాన్స్టిట్యున్సీలో కూడా తీన్మార్ మల్లన్న ప్రభావంతో అక్కడున్న కాన్స్టిట్యున్సీలో కూడా గెలవడం జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాబట్టి అట్లాంటి తీన్మార్ మల్లన్నను ఈరోజు సస్పెండ్ చేయడం కేవలం ఒక విషయం. ఈరోజు సస్పెండ్ చేయడం అంటే బీసీలను అవమానపరిచినట్టే. యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ బీసీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం అంటే తీన్మార్ మల్లన్నను బీసీలను అవమానపరిచినట్టే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడానికి క్లియర్గా ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే బీసీ కులగణన గురించి తప్పుగా మాట్లాడిందని చెప్పి ఉన్న విషయమే మాట్లాడింది కదా. బీసీల గురించి వాళ్ళ లెక్కల గురించి యాజ్ టీజ్గా నిజాన్ని నిర్భయంగా మాట్లాడిండు తీన్మార్ మల్లన్న. పేపర్లు చింపేసినట్టు 100% చింపే. ఓకేనా. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామి అంటే ఎమ్మెల్యేలను గెలిపించడంలో కానీ తర్వాత ప్రభుత్వ పథకాలు మన యొక్క గ్రామంలో చేరడంలో తీన్మార్ మల్లన్న ముఖ్య పాత్ర అంటారు. అది ఎంతవరకు అదే ఆబ్వియస్లీ అన్న. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఎలక్షన్స్కి బిఫోర్ గత ప్రభుత్వాన్ని ఎదుర్కొని గత బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ఏడుందన్న ఒక స్టేజ్లో బీజేపీ ఉండే, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉన్న స్టేజ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలక్షన్ టైంలో సోషల్ మీడియా పరంగా అసలు కాంగ్రెస్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి కాంగ్రెస్ ఉండే ప్రతి ఒక్కటి మంచి ఏంది చెడు ఏంది అని చెప్పి క్లియర్గా చెప్పి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని విస్తృతంగా తీసుకుపోయింది తీన్మార్ మల్లన్న. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే తీన్మార్ మల్లన్న ఎక్కడైతే తిరిగిందో ప్రచారంలో పాల్గొన్నాడో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు 45 కాన్స్టిట్యున్సీలు 43 మంది ఎమ్మెల్యేలు గెలవడం అంటే చిన్న విషయం. అటువంటి మల్లన్నను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య కీలక పాత్ర పోషించిన మల్లన్నను ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. ఇది వాళ్ళ ఇంత వాళ్ళు దూకున్నట్టే అని అనిపిస్తుంది. ఎందుకంటే బోన్లో ఉన్న సింహాన్ని మళ్ళీ బయటకు తీస్తున్నారు. తర్వాత అదే ఇబ్బంది గత పార్టీకి పడిన ఇబ్బంది మీకు కూడా పట్టొచ్చు అని అనుకుంటున్నాను. బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి తీన్మార్ మల్లన్నను బలపరుస్తారా? 100% బీసీ వాదం. ఈరోజు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో ఈరోజు బీసీల గురించి మాట్లాడిందని చెప్పి మల్లన్నను సస్పెండ్ చేయడం అనేది ఇది యావత్ బీసీలను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీలను అవమానపరిచినట్టే. కాబట్టి బీసీలు ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తున్నాం. అట్లా మాకు అండగా నిలబడిన మల్లన్న పట్ల మీరు ఈ విధంగా వ్యతిరేకత ధోరణి ప్రదర్శించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా బీసీ వాదాన్ని ఇంకా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఇంకా ముందుకు తీసుకుపోతాం. దీనికి వాళ్ళు నెక్స్ట్ ఇదే చెప్పినగా మల్లన్న చెప్పిన ప్రకారమే ఇదే లాస్ట్ సీఎం వచ్చేసి రేవంత్ రెడ్డి, లాస్ట్ ఓసీ సీఎం వచ్చేసి రేవంత్ రెడ్డి అవుతాడు. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో జరగబోతుంది. మేము ఇట్లాంటి చర్యలు మేము ఖండిస్తున్నాం. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం రెడ్డి సామాజిక వర్గం కుట్రలో భాగం 100% అన్న. ఇక్కడ తెలుస్తుంది, క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఎవరు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే రెడ్డి ప్రభుత్వమే అంటారు. ఎందుకంటే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మహబూబ్ నగర్ లో ఉన్న ఒక 14 కాన్స్టిట్యూన్సీ లో టోటల్ వాళ్ళే 14 మొత్తం జిల్లాలో ఉన్న కాన్స్టిట్యూన్సీలలో వాళ్ళు మొత్తం 12 మందికి పైగా వాళ్ళే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్రాబల్యం ఎంతవరకు ఉందో. కాబట్టి రెడ్డిలకు వ్యతిరేకంగా మాట్లాడినని చెప్పి వాళ్ళ ఈగో అట్టయ్యో వాళ్ళు మరి వాళ్ళ పదవీకాంక్షలు మళ్ళీ పోతాయి, వాళ్ళ ఫ్యూచర్ లో వీళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళ ఆందోళన చెంది ఇటువంటి వ్యక్తిని మళ్ళీ ముందరికి రావద్దని చెప్పి వాళ్ళు తీసుకుపోవడం కోసం ఈ విధమైన చర్యలకు పాల్పడారని క్లియర్ గా తెలుసుకుందాం, జనాలకు కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏం ప్రకటిస్తారు?
తదుపరి కార్యాచరణ ఏం లేదు. మల్లన్న గారు ఏ విధంగా చేస్తారు అనేది మల్లన్న డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. యావత్ బీసీ సమాజము మా తీన్మార్ మల్లన్న టీం ఎప్పుడు తీన్మార్ మల్లన్న కండగా ఉంటుంది. సో తీన్మార్ మల్లన్న త్వరలో మన మహబూబ్నగర్ కూడా రాబోతున్నాడు. ఇక్కడ 9 తారీఖు రోజు భారీ బహిరంగ సభను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము ఇంకా ఈ భారీ బహిరంగ సభని విజయవంతం చేస్తాం. త్వరలో మా జిల్లా కార్యాలయం కూడా తీన్మార్ మల్లన్న గారి జిల్లా కార్యాలయం కూడా ఇక్కడ మహబూబ్నగర్లో ఏర్పాటు చేస్తాం. ఇంకా విస్తృతంగా ఈరోజు మాకు మా బాస్ ఈస్ బ్యాక్ అనుకుంటున్నాము. ఎందుకంటే మా సినిమా మళ్ళీ తిరిగి వచ్చింది. సో పార్టీలకు కొంచెం రిస్ట్రిక్షన్స్ గా కొంచెం మాట్లాడవద్దనే రిస్ట్రిక్షన్స్ లేకుండా ఈ రోజు ఏ విధంగా అయితే తీన్మార్ మల్లన్నని మొదట ప్రజలు చూసారో అదే తీన్మార్ మల్లన్న మళ్ళా రాబోతున్నాడు. బాస్ ఈస్ బ్యాక్. మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీరు తీసుకున్న చర్యలకు మీకు తగిన ప్రతిఫలం అయితే 100% తీన్మార్ మల్లన్న గారు చెల్లిస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం కరెక్టా కాదా మనం తెలుసుకునే ఉపాయం చేద్దాం. మన దగ్గర మైనార్టీ నాయకులు మీర్ అక్బర్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది, దాన్ని మీరు ఏం చూస్తున్నారు? ముందుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే రానున్న రోజుల్లో తీన్మార్ మల్లన్న కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఇప్పుడు మొన్నటిదాకా వెళ్తుండు అన్నారు. కానీ ఇప్పటితో మాకందరికీ తేలిపోయింది ఆయన నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. కాబట్టి ముందుగా నేను తీన్మార్ మల్లన్నకి అలాగే ఒట్టే జానయ్య గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పుడు కాంగ్రెస్ ఆయన్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ఒరిగేదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఒక పార్టీ గట్టిగా పట్టుకొని ఆయన ఒక పార్టీలో ఉండడం వల్ల కూడా ఆయన గట్టిగా ఏది మాట్లాడలేకపోతుండు. ఇప్పుడు ఆయనకు ఏది అదుపు అనేది కూడా ఏది లేకుండా అవుతుంది. మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నట్టు ఉంటుంది. మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కానీ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళిండు అనుకోండి, ఖచ్చితంగా స్వేచ్ఛ అనేది ఇప్పుడు ఈయనకు డైరెక్ట్గా వీళ్ళే ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారే ఇచ్చిండ్రు అన్నట్టు, పార్టీ తరఫున ఇచ్చిండ్రు. నెక్స్ట్ కాబోయే సీఎం కూడా బీసీ తీన్మార్ మల్లన్న అవుతాడని మాకు. అంటే కాంగ్రెస్ పార్టీ మల్లన్న సస్పెండ్ చేసింది. మరి గతంలో కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రకుల నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి వారిని సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ చేసింది, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు అగ్రకులాలు కాబట్టి, వాళ్ళు రెడ్డిలు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ ఆయన క్యాస్ట్కి, జగ్గారెడ్డి అయితేంది ఎవరైతేంది వీళ్ళందరూ ఆయన క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేయలేదు. ఒక బీసీ కాబట్టి ఇక బీసీ నాయకుడు మేము బీసీలో అందరం ఏకమవుతామని మాకు పర్సంటేజ్ లేదన్నందుకే ఈయన సస్పెండ్ చేసిండ్రు. అలాంటప్పుడు మాకు కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో మాకు కూడా గట్టిగా బలం అనేది మాకు చేకూరుతుంది. తీన్మార్ మల్లన్న ఒట్టే జానయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మాకు నమ్మకం ఇంకా బాగా పెరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మల్లన్న సస్పెండ్ చేయడం కాదు, మల్లన్నే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన చెప్పాలనుకున్నాను. ఇక అది కూడా ఈయన డైరెక్టే చేయకుండా వాళ్ళే సస్పెండ్ చేసిండ్రు కాబట్టి ఏదైనా కానీ వాళ్ళు చేయాలి. ఇక వాళ్ళు చేస్తే మనకు కూడా జనాలలో ఒక సానుభూతి అనేది ఇంకా ముందు తీన్మార్ మల్లన్నకు ఉంటుంది. రానున్న రోజుల్లో ఏదైనా కానీ ఒట్టే జానయ్య గారు, మన తీన్మార్ మల్లన్న గారు, ఇంకా బీసీ నాయకులు, పెద్ద నాయకులే వచ్చేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ రానున్న రోజుల్లో దీన్ని గట్టిగా చేసేసి బీసీ ఉద్యమంని బలపరుస్తారు. మైనార్టీ నాయకుడు మీర్ అక్బర్ గారు ఏమంటున్నారంటే, మల్లన్న సస్పెండ్ చేయడం కాదు, మల్లన్నే పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్నాళ్ళు పార్టీలో అధికార పార్టీలో ఉండి పార్టీ చేస్తున్నటువంటి తప్పులను ప్రశ్నించలేకపోయారు. ఇప్పటి నుంచి మాత్రం అలా కాకుండా ఖచ్చితంగా బీసీ వాదం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని అందరూ కలుపుకుపోయి మాత్రం దీన్ని బీసీ ఉద్యమాన్ని ఉత్తరం లేపే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది ఏదైనా కూడా మల్లన్నకే కాదు, రాష్ట్రంలో బీసీ ప్రజలకి ఇది మాత్రం చాలా శుభదినమని కూడా అతను పేర్కొంటున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే బీసీ జనగణ లెక్కలు అయిన బోర్డు మీద ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను పసిగట్టి ఈరోజు తీన్మార్ మల్లన్న గారు శాసన మండలిలో ఎవరెవరు ఉంటే ఈ ప్రజాప్రతినిధిగా ఉంటే బాగుంటుంది, ఏ కులాల నుంచి బాగుంటుంది అనేది మరి అందరినీ కూడా చూసుకుంటే, గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎవరు కూడా ప్రశ్నించే గొంతుక లేదు. మరి స్వతహాగా ఆయన ఒక క్యూ న్యూస్ పెట్టుకొని ఈరోజు బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి అగ్రవర్ణ పేదలకు కూడా అందరికీ న్యాయం అయ్యేటట్టుగా ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టుతూ
ఈరోజు ప్రెస్ ముఖంగా చెప్తున్నాడు కాబట్టి ఆయనని ఇలా సస్పెండ్ చేయడం ఈరోజు తెలంగాణ ప్రభుత్వంకి ఈరోజు చిగ్గుచేట అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కోరుతా ఉన్న ప్రజలను అందరినీ రాబోయే రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం కలిసి ఈ రాజ్యాన్ని చేర్చుకుంటే బాగుంటుంది. లేకుంటే రాబోయే రోజులలో ఈ రెడ్డిల రాజ్యం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన అహంకారం చూపించేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పక్కనే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మీ పార్టీలో చేర్చుకున్నావు, మరి అప్పుడు నీకు కనిపించలేదా? అప్పుడు నీకు సస్పెండ్ ఈ జనాలు చేయలేదా? చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు ఒక బీసీ బిడ్డ ఒక ఫస్ట్ టైం ఎంతో ఉద్యమాలు చేసి, తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, ఉద్యమాలు చేసి ఇవాళ ఒక బీసీ బిడ్డగా ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా ఆయన సస్పెండ్ చేయడం ఇది సామ్యరసం కాదు. మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జేఏసీ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ పరంగా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా మీ మనసు, ఎందుకంటే మీరే ఇవాళ బీసీ వర్గీకరణ అన్నారు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అన్నారు. అక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పరంగా ఇక్కడ మందకృష్ణ మాదిగా వారి ఆలోచన పరంగా సుప్రీంకోర్టు ఆలోచన ప్రధానమంత్రి ఇచ్చిన దాని మీద ఒక బీసీ బిడ్డగా క్వశ్చన్ చేయడం ఆయన హక్కు, హ్యూమన్ రైట్స్. కనుక ఏదో 5 సంవత్సరాల పదవి కాలం కాకుండా ఒక నా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలో 300 కులాలు ఉన్నాయి, ఎస్సీలో 56 తెగలు ఉన్నాయి, ఎస్టీలో 35 తెగలు ఉన్నాయి. ఇక్కడ అన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదివాసులో కూడా ఒక న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతోనే ఒక మనోవేదంతో మాట్లాడింది కావచ్చు. అయినా ఎందుకంటే ఆయన మాట్లాడడం నిజమే, ఈ ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసిన పరంగా మీరు ఏదో కమిషన్ చేశారు, ఆ కమిషన్ పరంగా ప్రతి ఒక్క కులానికి న్యాయం చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది, రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంది. ఎందుకంటే ఏదో ఆయన నోటిని తాళమేయడం కోసమో ఆయన సస్పెండ్ చేస్తే ఆయన ఆగడు. ఎంతో ఫలానా ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఎన్నో జైలుకు పోయిన సిద్ధాంతాలు కూడా ఆయన పైన ఉంది. కనుక అందరం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలం అందరం ఏకమైదాం. ఏదైతే మన తీన్మార్ మల్లన్న మీద దాడికి మేము ముక్తకంఠంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ చేసి ముక్తకంఠంతో ఖండిస్తుంది, వారి వెనుక ఉంటాం. ఎందుకంటే కావాలంటే రస్తారోకలు ధర్నాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ పిలిపివ్వడానికి కూడా ఆదివాసీ చేసి ముందుంటుందని మీకు హెచ్చరిస్తూ జై ఆదివాసీ, జై కుమ్రబీ. అందరికీ రామ్ రామ్. నా పేరు పెద్ది భార్గవ్, ఆదివాసీ నాయక్ పోర్ట్ సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు తీన్మార్ మల్లని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఈ యొక్క సస్పెన్షన్ని మా యొక్క బడుగు బలహీన వర్గాల నాయకునిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క మా యొక్క నాయకుడు తీన్మార్ మల్లన్న గారు మా యొక్క బడుగు బలహీన వర్గాల కోసం బీసీని లేకుంటే ఒక ఎస్టీని ఒక ఎస్సీని యూనిటీగా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే దిశగా చాలా సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక పెద్ద ఎమ్మెల్సీ వరకు వచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు. ఈ యొక్క నాయకుని మేము సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. దానికి మేము మద్దతుగా ఇప్పుడు కాదు ఎప్పటికీ ఈ సస్పెన్షన్ని ఛాలెంజ్గా తీస్తూ ఒక మా నాయకుని ముందుకు తీసుకెళ్ళి రాబోయే తరాల్లో రేపటి రోజు మా యొక్క వర్గాల నుంచే బడుగు బలహీన వర్గాల నుంచే ఒక బీసీ నాయకునిగా సీఎం దృష్టికి తీసుకెళ్లే వారికి సీఎం నాయకునిగా రేపటి రోజు మా యొక్క తీర్మార్ మల్లనే రేపు సీఎం అవుతాడు కాబట్టి అలాంటి ఒక గొప్ప ప్లేస్కి మేము తీసుకువెళ్తాం. ఈ సస్పెన్షన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెడ్డికి వెలమదొరలకి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజే మొదలైంది అసలైన యుద్ధం. ఈ యొక్క యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తాం. మల్లన్న గారు మీరు ముందుకెళ్ళండి, మీ వెనుకే మా యొక్క నాయకత్వం మొత్తం మా ప్రజలందరం కూడా మీకు మద్దతు ఇస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా మేము ఎస్టీ నాయక్ పోర్ట్ సేవా సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని మేము వడ్డెర సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవానికి తీన్మార్ మల్లన్న గారు వడ్డెరల జనాభా మీద చాలా వరకు యుద్ధం చేశారు. వడ్డెరలది ఏంటంటే వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ కావాలని చెప్పేసి. వాస్తవానికి తీన్మార్ మల్లన్న గారు చేసిన తప్పేముంది? వారు వాస్తవానికి బీసీలను ఏకం చేయడం అంతా కూడా ఇది చాలా వరకు ఇది కష్టపడుతున్నారు. వారు బీసీలంతా కూడా ఏకమైతే మిగతా పార్టీలకు వాళ్ళ మనుగడ కష్టమవుతుందని చెప్పేసి తీన్మార్ మల్లన్న మీద కుట్ర పన్ని తీన్మార్ మల్లన్న ఉంటే బీసీలంతా కూడా ఏకమవుతారు, మనకు నెక్స్ట్ మనుగడ ఉండదు అని చెప్పేసి తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ వాళ్ళు చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళంతా కూడా ఏంటంటే ఒక్కసారి పునః పరిశీలన చేసి తీన్మార్ మల్లన్న కోసం ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేయాలి వాళ్ళు. ఎందుకంటే మేమంతా బీసీలం, మా జనాభా వాస్తవానికి గత ప్రభుత్వాలు చేసిన
మన సర్వే కంటే కూడా ఇప్పుడు చాలా తక్కువ వేసి చూపించారు. ఇంకా ఏంటంటే మా సర్వేలు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాస్తవానికి మా లెక్కలు మేము ఎంతున్నామో మా లెక్కలే కరెక్ట్ తేలే. తీర్మానం మల్లన్న ప్రశ్నించే గొంతు ఆయన. వాస్తవానికి ఆయన కొట్లాడితేనే మా లెక్కలను కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మా కోసం కొట్లాడే గొంతుకలు ఎవరు లేరు. ఈ తీర్మానం మల్లన్న లాంటి వాళ్ళు మాకు చాలా అవసరం. మేము ఆయన ఏంటంటే చాలా వరకు సమర్థిస్తున్నాం. మేము చాలా వరకు ఆయన ఫాలో కూడా అవుతున్నాం. మా సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మేము క్యూనిస్ డిస్ట్రిక్ట్ అది కూడా మేము తీసుకుపోతున్నాం. వారు మా కోసం ఏం చేయాలనో ఏం మాట్లాడాలో మా కులం కోసం ఎవరు కూడా మాట్లాడలే, కానీ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కోసం ప్రభుత్వం ఏంటంటే ఒక్కసారి ఆయనను అంటే మన ఈ పార్టీ నుండి ఒక్కసారి మన ఈ పునఃపరిశీలన చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ గారిని పార్టీ నుండి బహిష్కరించడం మరి తెలంగాణ బీసీ మహాసభ మరొక బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. బీసీల చైతన్యం, బీసీల ఎదుగుదలను ఓర్వలేకనే మరి పనికి పూనుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో మరి ఇలాంటి చర్యలు జరిగినట్టయితే మరి బీసీలంతా కూడా తిరుగుబాటాయి మరి అదే మల్లన్న గారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టి మరి రాబోయే కాలంలో తప్పకుండా ఆ ముఖ్యమంత్రి కుర్చీని కూడా మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మొన్న జరిగినటువంటి దాంట్లో మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము మరి చేతగాని దానిగా మారి ఈరోజు ఉపాధ్యాయుల దాంట్లో కూడా మరి వాళ్ళు మనుషులను పెట్టలేని పరిస్థితిలో మరి అటు నల్గొండ కావచ్చు, ఇటు కరీంనగర్ ప్రాంతంలో మరొక మనిషిని కూడా ప్రతిపాదించలేక తన బలము అంత హీనంగా ఉన్నదని చెప్పి ఈ ఒక అభ్యర్థిని కూడా పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ బీసీల చైతన్యాన్ని చూసే ఓర్వలేకనే మరి వారిని సస్పెండ్ చేశారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. మరి రాబోయే ఇప్పుడు ఆయన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే మరి పూర్తి తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయి. మరి ఆ పరిణామాలకంతా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు మల్లన్న గారిని సస్పెండ్ చేయడం అంటే బీసీ వర్గాలను, బీసీ ప్రజలను 2.5 కోట్ల జనాభాను సస్పెండ్ చేసినట్టే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పారంటే కులగణన జనగణన చేసి బీసీలకు ఎంత వాటా అవుతుందో ఆ వాటా ప్రకారంగా రాజ్యాధికారంలో కావచ్చు మీకు రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ను ఆసరాగా చేసుకొని రాహుల్ గాంధీ మాట ప్రకారంగా మల్లన్న గారు ఈరోజు బీసీల పక్షాన గొంతెత్తి పోరాడితే ఇది బీసీల పార్టీ కాదురా అయ్యా, ఇది రెడ్ల పార్టీ అని చెప్పి ఒక బీసీ బిడ్డను, ఇంతకుముందు ఒక ఎస్సీ బిడ్డను సస్పెండ్ చేయడం జరిగింది, ఇప్పుడు ఒక బీసీ బిడ్డను సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో ఎక్కడనో తెలియని సమయంలో తీన్మార్ మల్లన్న గారు ఒంటి చేత్తో లేపి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఈరోజు కళ్ళు బయర్లు గమ్మి ఈ రెడ్లకు మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి ఇంతకు 10 జవాబు ఇచ్చే రోజు దగ్గరలోనే ఉన్నది. మీ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది బిడ్డ, ఈ కాడికి వెళ్ళి చూసుకోండి. బీసీలు ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ రిజల్ట్స్లో 3కు 3 సీట్లు బీసీలు కొడతారని చెప్పి చదువుకొని ఓట్లు వేయకముందు మేము ఈ మల్లన్న గారిని సస్పెండ్ చేస్తే మాకు డిపాజిట్ కూడా రాదని గ్రహించిన కాంగ్రెసు రెడ్లు ఓటింగ్ మొత్తం అయిపోయాక ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. అయినా దేనికి భయపడేది లేదు. ఈ పదవులు ఇవన్నీ అలంకారప్రాయం మాత్రమే కానీ ఈ పదవుల కోసం వచ్చింది కాదు మా టీం అనేది, మల్లన్న అనేది. దీన్ని గుర్తుపెట్టుకొని ముందు రానున్న రోజులలో మీకు నిద్ర లేకుండా చేసే సమయం ఆసన్నమైందని చెప్తూ తీన్మార్ మల్లన్న టీం పెద్దపల్లి జిల్లా నుండి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. జై మల్లన్న, జై జై మల్లన్న, జై బీసీ, జై జై బీసీ. తీన్మార్ మల్లన్న పైన కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోవడం జరిగింది. సస్పెన్స్ ఆర్డర్ ఇచ్చింది, జైలుకి ఇచ్చింది. ఒక బీసీ బిడ్డ అయినందుకు ఒక బీసీ బిడ్డ గలమెత్తి అడిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అలాంటప్పుడు రాజకీయ నాయకులు రెడ్డిస్ ఎంతమంది రెడ్డిస్ని పెట్టింది. అలాంటప్పుడు ఎలాంటి
అవాంఛనీయ ఘటన అయితే మీకు ఏముండదు. ఒక బీసీ బిడ్డ తిడితేనే ఇంత కోపం వచ్చి మీరు పార్టీ నుండి సస్పెండ్ జరుగుతుంది. మీకు అది మంచి పద్ధతి కాదేమో. బీసీ బిడ్డలంతా ఏకమై మా బీసీ ఉద్యమం ఎలా ఉంటుందో చూస్తారు ముందు కాలం. గొంతుక మరియు జర్నలిస్ట్ ఉద్యమం నుంచి ఆ రోజు తెలంగాణ ప్రజలకందరికీ కూడా తన యొక్క గొంతుకను వినిపించి తెలంగాణ వాదాన్ని, బహుజన వాదాన్ని మరియు వివిధ రకాల సమస్యలను కూడా ప్రజలకు తన వంతుగా ప్రజల సమస్యలను కూడా తీర్చుకుంటూ ఈరోజు ఎమ్మెల్సీగా ప్రజా ఓట్లతో గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న గారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి రాజకీయాల్లో ఒక వర్గాలను ఇంకో వర్గాలు దూషించడం, దాని తర్వాత మాట్లాడడం సహజం. మరియు ఆ విధంగా మాట్లాడినందుకు గాను వారి మీద చర్యలు తీసుకోవాలి, మరియు వివరణ ఊరాలి. దాని తర్వాత ఈ విధంగా మాట్లాడడం సరిగా అని చెప్పాలి. మరి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడిని ఈరోజు దూషించిన ఒక సామాజిక వర్గాన్ని దూషించినంత వరకు మరి సస్పెండ్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. నేను కూడా ఒక సామాజిక వర్గం చెందిన ఒక వ్యక్తిని. మరి ఆ రోజు ఏదైతే జరిగిన సంఘటనను మళ్ళీ కొంతమంది వక్రీకరించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి మరి పాలక వర్గాలైనటువంటి కొంతమందిని మరి కొన్ని రకాలుగా ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కొన్ని దూషించడం జరిగింది. కానీ మరి అందరినీ కూడా వ్యక్తిగతంగా దూషించేటువంటి సందర్భం లేదు. మరి వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న మీడియా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక విషయాన్ని ఏదైతే వ్యక్తి మాట్లాడితే ఆ విషయాన్ని పదే మాట్లాడుకొని దాన్ని మరీ వక్రీకరించుకొని చేస్తున్నటువంటి వైద్యం. మరి అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు చేసినటువంటి పోరాటాలను మరి ఎందుకోసం చూపించారని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. మరి ఈరోజు ఒక మధ్యతరగతి నుంచి ఒక బహుజన బిడ్డ, ఒక బీసీ బిడ్డ, మరియు రాజకీయాలందరికీ కూడా తను ఒక శక్తిగా మారుతుందని చెప్పేసి ముందే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు బీసీలకు ఇవ్వాల్సిన వాటాను కూడా వాళ్ళ వాటా గురించి కొట్లాడితే ఈరోజు తనను ఈ విధంగా పార్టీకి సస్పెండ్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. త్వరలోనే తీన్మార్ మల్లన్నకు అందరికీ కూడా మా యొక్క సామాజిక వర్గం నుంచి కూడా ఆయనకు పూర్తిగా సహకారం అందిస్తాం. అవసరం పడితే ఎవరి వాటా వాళ్ళకి కావాలని చెప్పి కొట్లాడుతున్న నేపథ్యంలో మరి ఆ రోజు కులాల విభజన జరిగితే సమాజంలో ఎవరి వాటా వాళ్ళకి కావాలని చెప్పేసి కొట్లాడిండు. మరి ఆ రోజు స్కూళ్ళ వ్యవస్థ గురించి, మరి ఉద్యోగాల కల్పన గురించి, దాని తర్వాత మిగతా అన్ని అంశాల గురించి మాట్లాడే ఒక వ్యక్తిని ఈరోజు గొంతు నొక్కడం అంటే ప్రజాస్వామ్యానికి అవమానం అని చెప్పి తెలియజేస్తాను. నా పేరు సదానంద గౌడ్, తెలంగాణ జేఏసీ చైర్మన్ కల్వకుర్తి. ఈరోజు ప్రముఖ జర్నలిస్టు, ప్రశ్నించే తత్వానికి నాయకత్వం ఇస్తున్నటువంటి వ్యక్తి, ఈ తెలంగాణ ఏకలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానీకం యొక్క గొంతుగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నను ఈ బీసీ వాదంలోన జరిగిన లెక్కల గురించి తప్పుడు లెక్కలు జరుగుతున్న సమయంలోన ఆ లెక్కలను ప్రశ్నించినందుకు, ఈ తప్పుడు లెక్కలను ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అతనిపైన సస్పెన్షన్ వేయడం అనేది విచారకరం. దీన్ని సస్పెన్షన్ వెంటనే విరమింపజేసుకోవాలని చెప్పడానికి కల్వకుర్తి జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు ఏం తప్పు చేసిండు తీన్మార్ మల్లన్న? రాహుల్ గాంధీ కులగణన చేయమని చెప్పండి ఆదేశించిండు. రాహుల్ గాంధీ ఆదేశించినటువంటి మాటను రేవంత్ రెడ్డి గారు ఫాలో అయ్యిండు, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించిండు. అమలు చేసే క్రమంలోన బీసీ కులగణన యొక్క విషయంలోన తప్పుల తొడక ఉంది. 30 లక్షల మంది బీసీలను మొత్తంగా గొంతు నమిలి పిసికేసినట్టు, చంపేసినట్టు సభ్య సమాజం మొత్తంగా బీసీ సంఘాలు కానీ, కుల సంఘాలు, వివిధ కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ మొత్తంగా మీడియా పరంగా మొత్తంగా తెలియజెప్పడం జరిగింది. ఇది వాస్తవం. మీరు గ్రహించినందుకే మళ్ళీ రీసర్వే చేయడం జరుగుతుంది అన్నమాట. దాని గురించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఈ యొక్క తీన్మార్ మల్లన్న గారు ఈ బీసీల యొక్క కులగణన అనేది తప్పుల తొడక అంటే చెప్పండి అని ఆ పత్రాలు చించేయడం జరిగినది. ఒక ఎమ్మెల్సీ ఆవిని ప్రశ్నించిండు. ప్రభుత్వము సక్రమంగా పనిచేయకపోతే సలహాలు ఇస్తున్నాడు, సూచనలు ఇస్తున్నాడు. అనేక మంది ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేస్తలేరని చెప్పండి అని తీన్మార్ మల్లన్న మీకన్నా ముందుగానే ఆయన యొక్క క్యూ న్యూస్ ద్వారా కావచ్చు, ఇక వివిధ మీడియా ఛానల్ ద్వారా వారు మార్నింగ్ న్యూస్ వారు చెప్పడం జరుగుతున్నది. అదే విషయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది అన్నమాట. వాస్తవమే, మేము పనిచేస్తున్నాం కానీ నా వర్గం పనిచేస్తలే అని చెప్పండి అని మీరు కూడా అంటున్నారు. ఆ విషయాన్ని తీన్మార్ మల్లన్న ముందుగానే పసిగట్టడం జరుగుతుంది అన్నమాట. ఈ బీసీ కులగణనలో జరుగుతున్న తప్పుల గురించి మొట్టమొదటి ప్రశ్నించింది తీన్మార్ మల్లన్న. ఆర్ కృష్ణయ్య గారు ప్రశ్నించిండు, జాజల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించిండు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు అయినటువంటి మందకృష్ణ మాదిగ గారు ప్రశ్నించారు. అన్ని కుల సంఘాలు మొత్తంగా ప్రశ్నించడం జరిగినది. ఈ లెక్కలో తప్పు జరుగుతున్నది. 52% నుంచి 56% ఉన్నటువంటి బీసీ కులగణన లెక్కలు సడన్గా 43% 46% పడిపోవడం అనేది ఇది దారుణం అని చెప్పడం తప్పైందా? ఎందుకు సస్పెన్షన్ వేయటం? ఎందుకు ఈ యొక్క
ప్రశ్నించే గొంతుకుల పైన ఈ యొక్క కత్తి వేయడం అనేది సబబు కాదు. ఇది తీర్మానం మల్లన్న గారికి మేము కలకుర్తిలో ఎంతమందికి బీసీ సంఘాల యొక్క ఆధ్వర్యంలో సభ పెట్టినాము. ఆ సభకి ఇక్కడ ఇన్వైట్ చేసినాము, ఇక్కడ ఆహ్వానించినాము. మేము తీర్మానం మల్లన్న మేము అండగా ఉంటాము కలకుర్తి. అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. మరి ఈరోజు ఏదైతే ఒక పరిణామం జరిగిందో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ మరి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా నేను స్పందించడానికి ఒక కారణం ఏంటంటే, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక ఉద్యమకారుడు. మరి ఈ తెలంగాణ ఉద్యమంలో మంచి పాత్ర పోషించిన వ్యక్తి. మరి ఏదైతే గత ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపి సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మరి ఆ ప్రభుత్వాల తప్పులను ఎత్తి చూపి ప్రజల గొంతుకగా నిలిచిన వ్యక్తి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఇంతకుముందు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చిన వ్యక్తులలో ఎవరన్నా ఉన్నారు ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి అంటే అది ముమ్మాటికి తీన్మార్ మల్లన్న గారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇవల్ల కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, మాది బీసీల అనుకూలమైన పార్టీ, మేము బీసీలకు సర్వే చేసినాం, బీసీలకు టికెట్లు కేటాయిస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఒక బీసీ వ్యక్తి, బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం అనేది ముమ్మాటికి ఇది బీసీ సమాజం పైన మరి పరోక్షంగా దాడి చేయడమే. ఎందుకంటే అగ్రనాయకుల మాటలకు అడుగులొత్తుతూ మరి వాళ్ళు ఏం చేసినా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, వాళ్ళు ఏం మాట్లాడినా మా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ, మేమేం మాట్లాడినా నడుస్తుంది, మా దగ్గర దాగుడు మూతలు ఉండయి, అన్నీ ఓపెన్గా మాట్లాడతామని చెప్పి జబ్బలు చరుచుకునే కాంగ్రెస్ పార్టీ మరి కేవలం కొంతమంది వ్యక్తులపైన ఆయన చేసిన మరి కొన్ని పదాలను తీసుకొని షోకాజ్ నోటీస్ ఇచ్చి మరి షోకాజ్ నోటీస్కి రిప్లై ఇవ్వలే అని చెప్పి ఆయనని సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పుడు నిర్ణయం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాలి, బీసీల పట్ల మరి మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. మరి మా రాబోయే రోజులలో గిట బీసీలకు అధిక సంఖ్యలో సీట్లను కేటాయించి మరి ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అవి గిట బీసీలకు పెద్ద మొత్తంలో కేటాయించి జనాభా దామాష ప్రకారం మరి బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత గిట కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా తన పదునైన వాగ్దాటితో ఎందరికో సోషల్ మీడియా వారియర్స్కు ఇన్స్పిరేషన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో మల్లన్న గారు ఎంతో ఎలలేని సేవలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం లేని రోజుల్లో కూడా మల్లన్న గారు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో మల్లన్న గారి పాత్ర కీలకం. అది ఇప్పటికీ మరవలేనిది. కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన ఎందరో యువకులు కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి మల్లన్న గారు చాలా సహాయశక్తుల కృషి చేశారు. ముఖ్యంగా బీసీలకు సరైన వాటా అందాలని మల్లన్న గారు చేస్తున్న పోరాటం ఇప్పటికీ మరవలేనిది, మర్చిపోలేనిది. ఇటీవల బీసీ రాజ్యాధికారం రావాలన్న లక్ష్యంతో తీన్మార్ మల్లన్న గారు మరి మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వమే బీసీల కులగణన చేపట్టి మరి ఆ చేపట్టిన కులగణనలో మరి లెక్కలు తప్పులు ఉండడం వల్ల నిజంగానే సర్వే చాలా తప్పులు ఉండడం, ఎన్నో కుల సంఘాలు కూడా విస్మరించడం జరిగింది. ఉదాహరణకు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం కులంనే తీసేయడం శోచనీయం కూడా. అందులో లోపాలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే మరి తీన్మార్ మల్లన్న గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీల అణిచివేత కారణంగానే ఈ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం సర్వేలో లోపాలు చూపించినందుకు మరి బీసీలను అణగదొక్కడం
ఇదొక కారణం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం స్థానికంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం చాలా శోచనీయం. ఎందుకంటే బీసీ బలైన వర్గాల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడిన వ్యక్తిని కొందరు రెడ్డి వర్గం కావాలని అనగదొక్కడానికి వానికి సస్పెండ్ చేయడం శోచనీయం. ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా ఎలక్షన్లో ఈ యొక్క బీసీ తరపున పోరాడే యోధుడు ఈ అరాజకం సహించలేకనే ఈ రెడ్డి వర్గం ఏకమై వారిని సస్పెండ్ చేయడం చాలా శోచనీయం. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లో గట్టిగా ఈ బీసీ ఓటర్సు తగిన గుణపాఠం చెప్తారని, అలాగే ఎందుకంటే బీసీ తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉత్తేజపరుస్తూ కొన్ని గ్రామాలకు తిరుగుతూ ప్రజలను ఏకమత్యం చేసిన ఘనత తీన్మార్ మల్లన్నది. అటువంటి వ్యక్తిని ఎటువంటి సోకస్ నోటీసు లేకుండానే డైరెక్ట్ సస్పెండ్ చేయడం చాలా శోచనీయం. వారి తరపు నుంచి పెద్ద మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున అందరము రస్తారోకోలు ధర్నా చేసి పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగింది. అసలు సస్పెండ్ చేయడము కరెక్టా కాదా అని తెలుసుకొని ఉపయోగించేద్దాం. మన దగ్గర బీసీ నాయకుడు కుమ్మం నాగరాజు గారు ఉన్నారు. అలా చెప్పండి, ఇలా తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది, దాన్ని మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం. బీసీల రథసారథి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజాగొంతుకు అయినటువంటి బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల ఆయనకి చేతికి సంఖ్యలు వేసిన విధంగానే అయిపోవడం జరిగింది. ఈరోజు ఆ సంఖ్యలకి స్వేచ్ఛ అనేది రావడం వల్ల యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం పండుగ చేసుకునే విధంగా ఉన్నది. అదేవిధంగా వెనుకబడిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గానికి అందరికీ ఏ అన్యాయం జరిగినా కూడా ముందు వరుసలో ఉండి మాట్లాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ ఆలోచన లేకుండా అసలు ఒక కామెంట్ పెట్టిన దానికి రిప్లై ఈ విధంగా ఇచ్చిన దానికి ఏ కారణం లేకుండా ఆయనని షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా జగ్గారెడ్డి వీళ్ళందరూ పీసీసీ పదవి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నామని చెప్పని బాజాప్తుగా లైవ్ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నోసార్లు 100 సార్లు అన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని చాలా దుర్మార్గంగా తిట్టిన ఈ జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి లేని షోకాజ్ నోటీసులు ఈరోజు బీసీ బిడ్డ అయినటువంటి అందరికీ న్యాయంగా సమాన్యాయంగా పోరాటం చేస్తున్న వ్యక్తిని షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయడం ఇది ఎంతవరకు దుర్మార్గం, ఇది ఎంతవరకు చాలా దుర్మార్గం. బీసీ నాయకుడు కావడం వల్ల సస్పెండ్ చేశారంటారా? ఇది కేవలం బీసీ నాయకుడే కదా, వీళ్ళకి అండదండ ఉండడు, అడిగేటోడు ఉండడు, తొక్కితే ఒక్కరిని దొక్కితే ఇంకో లేవాలంటే భయపడతారనే రీతిలోనే కదా ఈ విధంగా వాళ్ళు చేసింది. వీళ్ళని షోకేజ్ నోటీసులు ఇవ్వాలంటే మరి ఆ రోజు జగ్గారెడ్డికి ఇవ్వచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి వీళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, అగ్రవర్ణ కులాలు ఎప్పుడైనా వాళ్ళు ఒక తాటిపై ఉంటారు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక తాటిపై నడిస్తేనే అవతల వాళ్ళు మనం అంటే ఎంతో భయం ఉంటుంది. కావున ఇది ఉదాహరణ తీసుకొని 2025 సంవత్సరానికి వచ్చిన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఒక దమ్మున్న లీడరు బీసీ నాయకులు ఎన్నుకున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం కుమ్మం నాగరాజు అనే బీసీ నాయకులు ఏమంటున్నారంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు మాత్రం ఇలా మంచి పండుగ వాతావరణం చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సంఖ్యలో కొంచెం తీన్మార్ మల్లన్న కొన్ని ప్రశ్నించలేకపోయాడు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటాడు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల వైపు ప్రజల వైపు ఉంటాడు. ఖచ్చితంగా మా అందరికీ కూడా ఈ రోజు నుంచి పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది. అంతేకాదు మన గతంలో 6 నెలల క్రితం కావచ్చు, సంవత్సరం క్రితం కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి అంటే రెడ్డి వర్గానికి చెందిన వారు మాత్రము సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని విధాలా దృష్టించినా కూడా వాళ్ళకు షోకాజ్ నోటీసులు లేదు, లేదా సస్పెండ్ చేయలేదు. అంటే ఇక్కడ ఏంటంటే బీసీ నాయకుడు కావడం వల్ల ఈరోజు మళ్ళీ సస్పెండ్ చేయడం లేదు. అంటే బీసీలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అగ్ర కులాలు లేకపోతే పార్టీ వాళ్ళకి మాత్రం బీసీ అంటే ఇప్పటికి కూడా ఇంకా చిన్న చూపే. ఖచ్చితంగా మా అందరికి కూడా ఈరోజు పండుగ వాతావరణం కూడా కుమ్మం నాగరాజు గారు చూపిస్తుంది మనోభావంతో పేర్కొన్నారు. అందరికీ కూడా నమస్తే అండి. ఈరోజు స్కామ్ గ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి
అత్యంత దారుణమైన నీచమైన డిసిషన్ ప్రజా గొంతుకైనటువంటి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం చాలా అంటే చాలా బాధాకరం. ఈ ప్రజా వ్యతిరేక చర్యని ప్రజలు ఎవరు కూడా సహించరు. తెలంగాణలో ఖచ్చితంగా వెరీ సూన్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. వి స్టాండ్ బై మల్లన్న.